బిగ్ బాస్ లోకి వెళ్ళినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలని చెప్పి విష్ణుప్రియ గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మరి ఎందుకంటే బహుశా దానివల్ల ఆవిడకి ఏమైనా క్రేజ్ తగ్గిపోయిందా లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ విన్నప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, అసలు వీళ్ళు ఎందుకు వెళ్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే బిగ్ బాస్ అనేది మన భారతదేశంలోని అతిపెద్ద రియాలిటీ షోగా మంచి పేరు సంపాదించుకుంది. ఓన్లీ తెలుగులోనే కాదు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీలో కావచ్చు, అన్ని భాషల్లో కూడా చాలా చాలా సక్సెస్ఫుల్గా బిగ్ బాస్ షో అనేది రన్ అవుతుంది. సో ప్రజెంట్ మన తెలుగులో అయితే సీజన్ 9 అనేది రన్ అవుతుంది. ఇప్పటి వరకు 8 సీజన్స్ అయితే ఏ విధంగా కంప్లీట్ అయిపోయాయో మనం చూసాము. సో ఈ 9th సీజన్ అనేది అన్నిటికన్నా కూడా డిఫరెంట్గా, చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా, ఇంట్రెస్టింగ్గా కూడా కనిపిస్తుంది. సో అయితే మనకు విష్ణుప్రియ గారు కూడా ఆల్రెడీ బిగ్ బాస్లోకి వెళ్ళారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో ఆ సీజన్లో పృథ్వీతోని కొంచెం లవ్ ట్రాక్ నడపడం, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరు మంచి అంటే వాళ్ళ నిజంగా ప్రేమ అని చెప్పలేము, బట్ బాండింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే విధంగా ఉంటూ ఉంటారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ ఈవెంట్లో కనిపించినా కూడా చాలా బాగా ఫ్రెండ్షిప్గా, చాలా క్యూట్గా కనిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా విష్ణుప్రియ గారు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తను ఏం చెప్పారు అంటే, ఈ బిగ్ బాస్ షో గురించి, అసలు నేను బిగ్ బాస్ షోకి వెళ్ళడం చేసింది అతిపెద్ద తప్పుగా అనుకుంటున్నాను, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అనే విధంగా, అంటే ఈ విధంగా మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడారనమాట. సో అదేంటి, చాలా మంది కూడా బిగ్ బాస్కి ఛాన్స్ రావడమే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉంటారు. మరి వీళ్ళేంటి, ఛాన్స్ వచ్చింది, వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, దానికి కూడా ఒక రీజన్ చెప్పారు విష్ణుప్రియ గారు. అసలు నేను బిగ్ బాస్కి వెళ్ళింది ఎందుకు అంటే, నా గురించి నేను ఏదో ఎక్స్పోజ్ చేసుకోవడానికి, బయటికి పాపులారిటీ పొందడానికి, ఇంకేదో అవకాశాల కోసం అయితే కాదు, నేను సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి బిగ్ బాస్ షోకి వెళ్ళాను. సో ఆ విధంగా నేను వెళ్ళాను, ఓకే అంత బాగానే ఉంది, బయటికి కూడా వచ్చేసాను, ఇప్పుడు ఆ షో అయిపోయింది, ఇప్పుడు ఇంకొక సీజన్ కూడా నడుస్తుంది. బట్ నేను వెళ్ళడం వల్ల ఏదైతే నేను గోల్ కోసం వెళ్ళానో, ఇల్లు కట్టుకోవాలనుకున్నానో, బట్ దానివల్ల నేను ఆ ఇల్లు కట్టుకోలేకపోయాను, పాత ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పేసి అయితే తను చెప్పింది. అందుకోసం అని చెప్పేసి అసలు నేను దానికి వెళ్ళకుండా ఉండాల్సింది, ఇప్పుడు అనుకుంటున్నాను అసలు బిగ్ బాస్ షోకి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి తను అక్కడ ఇంటర్వ్యూలో మాట్లాడింది అనమాట. సో అందరూ కూడా ఆ మాటలు విన్న తర్వాత చాలా షాక్ అయ్యారు. సో ఇప్పుడు ఏంటంటే తను పోవే పోరా షోతో బాగా ఫేమ్ వచ్చినప్పటికీ సుధీర్ గారి పక్కన ఒక యాంకర్గా, సో ప్రజెంట్ యాంకరింగ్ చేయట్లేదు, ఎక్కడ పాటలు కానీ లేకపోతే ఇంకేదైనా సినిమాలు నటించడం కానీ, వెబ్ సిరీస్ కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. బట్ తనకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంచెం ఫాలోయింగ్ ఏదైతే ఉందో దాని ద్వారా కొన్ని ప్రమోషన్స్ వీడియోస్ లేకపోతే రీల్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని వీడియోస్ చేసి ప్రజెంట్ చాలా బాగానే ఉన్నారు అనుకోవచ్చు. బట్ బిగ్ బాస్ షో ద్వారా నాకు ఎలాంటి బెనిఫిట్ అయితే రాలేదు, అనవసరంగా వెళ్ళాను అని చెప్పేసి అనుకుంటానని చెప్పేసి తను చెప్పిన మాటలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.